హాయ్. స్వీట్ తింటావా? క్యాటరింగ్ కాలేజ్ అవార్డ్ విన్నింగ్ రెసిపీ అమ్మా. దీని పేరేంటో తెలుసా? లిప్ కిస్సో కోవా. చాలా స్వీట్ గా ఉంటుంది. నేను నీకు కిస్ చేసినప్పటి నుంచి నీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తే నీకు కల వస్తుందా? ఆ కల్లో నేను వస్తున్నానా? ఈజీ. ఎందుకు కోపడుతున్నావు? నేను ఇచ్చింది నీకు ఇష్టం లేకపోతే దాన్ని తిరిగి ఇచ్చేయి. అనిత, ఏమిటి? ఇలా చూడు. ఈ టీ మహేష్ పక్కకొచ్చి గొడవ చేస్తున్నాడు. నీ పక్కన కాదు, నా పక్కన. ఏంటి వాగుతున్నావు? నీ పక్కన ప్లేస్ ఖాళీగానే ఉందిగా. ఏ, నా పక్కన ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, నీకన్నా కనిపిస్తుందా లేదా? ఏంటి ఏమంటున్నావు? ఏ జోసెఫ్ కృష్ణ, నీ కూడా తెలియట్లేదా? నా పక్కన టీ మహేష్ వచ్చి కూర్చుండడం. టీ మహేషా? అక్కడెవరు లేరే. దీపిక, కీప్ క్వైట్. ఇలా చూడండి మేడం, నన్ను ఈ అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు. ఏమంటున్నావు? పక్కనే ఎవరు లేరుగా. మేడం, తను. ఇలా చూడు, ఇదంతా ఏమీ వర్కౌట్ కాదు. అదిగో చూడు, అక్కడ హెచ్ఓడి ఉన్నాడు. వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇవ్వు. నీ పని చెప్తాను, జరుగు. నా క్లాస్ లోకి వచ్చి నన్నే ఫోన్లు చేస్తున్నావా? నేనెవరు అనుకుంటున్నావు? సార్, హెచ్ఓడి సార్, ఇలా రండి. అది చూడండి సార్. ఏంటి సార్, 4th row 3rd seat. ఆ అబ్బాయి కేటరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు కనిపించట్లేదే. లేచి వెళ్ళిపోయాడా? అయ్యో సార్, సరిగ్గా చూడండి సార్, అక్కడే ఉన్నాడు సార్. ఎవరు లేరమ్మా అక్కడ. అయ్యో మై గాడ్. ఒక్క నిమిషం. చూసారా, టీ మహేష్ లేకపోతే అతని ఫోన్ ఎలా రింగ్ అవుతుంది? అందరూ ఫోన్ రింగ్ వినే కదా తిరిగి చూసారు. చూసావా ఎలా నన్ను తోసేస్తున్నాడు? నువ్వు చూసావా? దీపిక, క్లాస్ డిస్టర్బ్ చేయకు. గెట్ అవుట్. హలో, ఎవరు? అన్నారావుని మాట్లాడుతున్నాను బాబు. ఆ రోజు నా వస్తువుని నా దగ్గర ఎగిరావే, నీ వస్తువుని ఏసీ మల్లికార్జున లేపుపోతున్నాడు కదా, తెలుసా నీకు? అన్నారావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఊరంతా వెతికి నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు నాకు మాత్రమే తెలుసు. నేను డిస్టర్బ్ చేస్తే తట్టుకోలేవు. మురిక్కాల మీద రాయి విసరడం నాకు ఇష్టం ఉండదు. కోప్పడకు బాబు, నీ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలనే చెప్పాను. అన్నారావు, నా వస్తువుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు మూసుకో. మహేష్, నా యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సార్. మా నాన్నతో చెప్పి అన్నా చెల్లెలు సీరియల్లో ఆ చెల్లెలి క్యారెక్టర్ లో మా అమ్మని తీసేసి మిమ్మల్ని పెట్టమంటాను. ఓకే ఓకే. సూపర్ సెటప్. కానీ నువ్వే నీ సెల్ ఫోన్ ఆఫ్ చేయకుండా అంతా చెడగొట్టావు. ఎలాగో మేనేజ్ చేసావు. ఇదేంటి అసలు ఇంజనీరింగ్ కాలేజేనా లేక ఫిల్మ్ ఇన్స్టిట్యూటా? అందరూ ఎరగదీసి నటిస్తున్నారు. మేడం, మీ అమ్మాయి క్యాటరింగ్ సీట్ రావడం మా బాధ్యత. ఓకే రే మావా, నువ్వు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ రా. నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎవడో గొట్టంగాన్ని పెళ్లి చేసుకునే బదులు నాలాంటి స్టూడెంట్ని చేసుకోవాలి. అందుకు నేను ఏమైనా చేస్తాను. అంటే టీ మహేష్ ఇక నుంచి నీ ఫ్రెండ్ కాదు. ఏమంటున్నావురా? నా హీరో. దవడ పగల కొడితేనే వీళ్ళకి హీరోయిజం ఏంటో తెలుస్తుంది.